నమస్తే దోస్తులు, నేను తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ గురించి మాట్లాడడానికి వచ్చిన ఒక జాబ్ ఎంతమంది జీవితాల్లో సంతోషం నింపడంతో పాటు వాళ్ళ కుటుంబంలో అమ్మా నాన్నలకు ఎంత ధైర్యం ఇస్తుందో మీకు తెలుసా? రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చుట్టుపక్కల మీ కొడుక్కో మీ కూతురుకో ఇంకా జాబ్ వస్తలేదే అన్న మాటలకు తట్టుకోలేక హైదరాబాద్ పొంటిపోయి రూములు తీసుకుని 4 గోడల మధ్యలో పుస్తకాలతోని పోరాటం చేసి జాబ్ తెచ్చుకున్న నా దోస్తుగాడు అజయ్ కొంకీస గాని ముఖంలో ఆ చిరునవ్వు ఎట్లుంటదో మీకు తెలుసా? ప్రయత్నమే మొదటి విజయం. ఇది మా దోస్తు గాని ఒక్కని విజయమే కాదు, నిన్న సీఎం రేవంత్ అన్న అపాయింట్ చేసిన 15,000 జాబ్స్ లో జాబ్స్ కొట్టిన ప్రతి ఒక్క సహోదరుడిది వీడిలాంటి స్టోరీనే. నిన్న సంతోషంగా ధైర్యంగా పడుకున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి రేవంత్ అన్న. 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న నా దోస్తుగాన్ లాంటి ఎందరో మంది సోదరులు మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారన్న. వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషం నింపుతారని మనస్ఫూర్తిగా భావిస్తూ మా గట్టి నమ్మకం అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవరెవరైతే పోలీస్ జాబ్ కొట్టినారో వాళ్ళందరికీ ఒక